2 గంటల ప్రాంతంలో మా ఫైర్ కంట్రోల్కి కాల్ వచ్చింది. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. ఇమ్మీడియట్గా కూకట్పల్లి వెహికల్, జీడిమెట్ల వెహికల్, అండ్ నియర్ బై పటాన్చేరు వెహికల్, మాదాపూర్ వెహికల్ అండ్ వాటర్ బ్రౌజర్స్. సో ఒక 5-6 వెహికల్స్ వచ్చేసినాయి ఇక్కడికి. దాదాపు 10 షాప్స్ ప్రమాదానికి గురైనాయి. మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపు మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ రేకులు కొంచెం కూలిపోయినాయి కాబట్టి ప్రొక్లైనర్స్ తోటి వాటిని ఓపెన్ చేసి వాటి కింద ఉన్న ఫ్లేమ్స్ని కంట్రోల్ చేయాలి. ఇప్పటికైతే ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఏమీ లేదు. ఫైర్ అండర్ కంట్రోల్లోనే ఉంది. ప్రాణ నష్టం ఏమీ లేదు. ఎవరికి ఇంజురీస్ కూడా ఏమి లేవు. కేవలం ఫర్నిచర్ మాత్రమే ఫైర్ అయింది. ఇంకా అది మనకి అంచనా వేయలేము. ఆ ఓనర్స్ వాళ్ళు చెప్పాలి మనకు అది ఎంత ప్రాపర్టీ, ఎంత వాల్యూ ఉన్నది అనేది మనకు వాళ్ళు ఇన్పుట్ ఇస్తే దాని మీద మేము ఏమైనా చెప్పగలుగుతాం. 11 దాదాపు ఎన్ని షాపులు ఉంటాయి? 10 షాపులు, 20 షాపులు. అట్లా అసలు ఏం తీసుకోలేదు. ఏం కట్టుబడి బయటకు వచ్చినారేమో నా బిడ్డకి కట్టుబట్టలతో వచ్చినారేమో నా బిడ్డ. రమాదేవి. నా పేరేమో రమణ. మా అబ్బాయి పేరేమో డబ్బులు కూడా 8 సంవత్సరాలు. మరి నిజాంపేటలో ప్రగతినగర్ సమీపంలో రాత్రి 11 గంటలకి ఫర్నిచర్ షాప్లలో మంటలు రావడం జరిగింది. మరి మొదటి షాప్ నుంచి మొదలవుతే 30వ షాప్ వరకు అవి చెలరేగడం జరిగినాయి మంటలు. మరి ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. ప్రాణ నష్టం అయితే ఏం లేదు దేవుని దయ వల్ల. మరి వీరందరికీ ఆస్తి నష్టం జరగడంతో వీళ్ళందరూ పేద ప్రజలు. వీళ్ళందరికీ ఆ దేవుడే మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ సమాచారాన్ని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా చేరవేస్తాము. మరి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మరి వీళ్ళకి ఏదైనా ఎంతో కొంత సహాయం జరిగే విధంగా చూస్తాము. మరి ఈ ఏదైతే సంఘటన జరిగిందో 11 గంటల నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ మా సమీపంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మరి వీళ్ళకి పోలీస్ వాళ్ళకి కానీ, ఈ ఫైర్ ఇంజన్ సిబ్బంది వాళ్ళకి కానీ ఎలాంటి అవసరాలున్నా వాళ్ళకి అవసరమైన వాటర్ ట్యాంకర్స్ కూడా సమకూర్చడం జరిగింది. మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సంఘటన జరిగిందని తెలవగానే మాకు ఈ లోపు మా నాయకులు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొల్ల హనుమంత్ రెడ్డి గారు వారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ మేము అందరం సమాచారాన్ని మా కాంగ్రెస్ నాయకులు 1 to 1 అందరం షేర్ చేసుకొని దగ్గర ఒక 15 మంది అందుబాటులో ఉన్న వ్యక్తులు అందరము, కాంగ్రెస్ నాయకులు అందరం వచ్చి అటు ఒక 5 మెంబర్స్, మధ్యలో 5 అటు ఇటు అందరము షిఫ్ట్ అవుతూ ఈ మంటల్ని చాలా వరకు ముందుకు పోకుండా ఆపగలిగినాం. అది మాత్రం మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము అందరం చాలా బాగా పనిచేసాం. ఏది జరిగినా ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ వాళ్ళు రోజు పూటగట్టు కోసం పెట్టుకున్న షాపులు ఇవన్నీ దగ్గర ఒక్కొక్క షాపు వాల్యూ 25 నుంచి 30 లక్షలు ఉంటుందని వాళ్ళు చెప్పుకొని బాధపడుతుంటే మాకు చాలా బాధేస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన సంఘటనగా భావిస్తున్నాం మేమందరం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు కొల్ల హనుమంత్ రెడ్డి గారి ద్వారా అధిష్టానాన్ని తెలియజేసి బాధితులను ఆదుకుంటామని మేమందరము మనవి చేస్తున్నాం. సంబంధించిన వాళ్ళే నాతో కూడా అయ్యప్ప సమ్మాలు వేసుకుంటారు. మా సన్నిహితులు, మంచి స్నేహితులు. ఒక్కొక్క షాపులో వచ్చేసి మినిమం 20-25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు. దానికి సంతోషపడాలి. తర్వాత వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. అంతకుముందు నాది కూడా ఒక షాప్ ఉండేది, ఫర్నిచర్ షాప్. ఈ షాపుల్లోనే షాప్ మనం తీసేసాం. నేను ప్రగతి స్కూల్లో చేస్తాను. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత వితిన్ ఒక 10 or 15 మినిట్స్ ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా
టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ, ప్రగతి ట్యాంకర్స్ కానీ, అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ, కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ని చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. చాలా వరకు మంటలు రావడం వల్ల మా వాళ్ళు చూసి ఒకేసారి రావడం వల్ల ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో దిగ్బంధంగా అయిపోయి కొన్ని జీవితాలు మొత్తం విఘాత జీవులుగా మారాల్సి వచ్చింది. కట్టు బట్టలతో కూడా లేని పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, మా వాళ్ళందరికీ మీ మీడియా తరఫు నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, మేము కూడా మాకు చేతనైన సహాయం మా ద్వారా కూడా మేము కూడా చేస్తాం. వీళ్ళందరికీ కూడా మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళందరినీ రోడ్డును పడకుండా మీ మీడియా ద్వారానే మంచి సమాచారం ఇచ్చి వాళ్ళకి మేలు జరిగేటట్టు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.